మనస్సాక్షిగా మీ మాదాల రవితో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ సమాజాన్ని ఎందరో వ్యక్తులు ప్రభావితం చేశారు. మరి వారి జీవితంలోని అన్ని అంశాలను, అన్ని కోణాలను నిర్భయంగా, నిజాయితీగా మీ అందరికీ తెలియజేసే కార్యక్రమమే మనస్సాక్షిగా మీ మాదాల రవితో కార్యక్రమం. మరి ఇవాల్టి మన ఎపిసోడ్కి మన ముందుకు రాబోతున్న విశిష్ట వ్యక్తి పయ్యావుల కేశవ్ గారు. మరి పయ్యావుల కేశవ్ గారి గురించి ఓ చిన్న ఏవి చూద్దామా? అనంతపురం జిల్లాలో ఒరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ 3 మార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పయ్యావుల కేశవ్ జిల్లా పార్టీలోనూ అటు రాష్ట్ర పార్టీలోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. నాటి తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు హయాంలోనే తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. నాటి నుంచి నేటి వరకు కేశవ్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కూడా బాధ్యతలను భుజానకేసుకుని పార్టీని ముందుకు నడిపించారు. 1994లో వైసీ రామిరెడ్డిపై పయ్యావుల గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం 2004లో వై విశ్వేశ్వర్రెడ్డి అభ్యర్థిపై గెలుపొందారు. 2009లో కూడా వై విశ్వేశ్వర్రెడ్డిపై గెలుపొంది 3 మార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రజల సమస్యపై పోరాటం చేశారు. అటు పార్టీ పరంగానూ జిల్లాలో రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చారు. జిల్లా అభివృద్ధి కోసం పార్టీ పరంగా ప్రణాళికలు రచించడంలో కేశవ్ ప్రత్యేక చొరవ కనబర్చేవారు. హెచ్ఎల్సీ కెనాల్ కు ప్యారలల్ కెనాల్ ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో తన వాణిని వినిపించారు. పార్టీ పటిష్టత కోసం తన వంతుగా కృషి చేస్తూ వచ్చిన పయ్యావులకు పార్టీ కూడా పెద్దపీట వేస్తూనే వస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గతంలో 3 మార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కేశవ్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు యాంకర్స్ చూస్తూ ఉంటాము. అవును, జనరల్గా ఇప్పుడు యాంకర్స్ ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఇది ఒక కొత్త ప్రయోగం. ఎంటైర్ లైఫ్ హిస్టరీ టోటలీ ఒక బుక్ లాగా. పయ్యావుల కేశవ్ గారు 2000 ఎకరాలకి పైగా ఉన్న ఒక పెద్ద భూస్వామ్య కుటుంబం, జమీందార్ ఫ్యామిలీ అని చెప్పచ్చు. ఇటువంటి ఫ్యామిలీలో పుట్టారు. అటువంటి ఫ్యామిలీలో పుట్టి మళ్ళీ మీ నాన్నగారు, మీ మదర్ గారు మిమ్మల్ని అతి సామాన్యమైన వ్యక్తిలా పెంచారు. అసెంబ్లీలో మళ్ళీ భూస్వామి కుటుంబంలో పుట్టి మళ్ళీ అసెంబ్లీలో మీరు మాట్లాడే మాటలు కమ్యూనిస్టు సిద్ధాంతమైన అన్ని మాటలు అసెంబ్లీలో మాట్లాడటం విన్నాను. అసలు ఏంటి సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మీ నేపథ్యం ఏంటి? అసలు ఇంత వేరియేషన్ ఏంటి? అంటే మీరు మొదటి మాటలోనే నాకు ఒకటి చెప్పారు, మీ అమ్మ నాన్న పెంపకం. నా జీవితంలో నేను రుణపడి ఉన్నది అని అంటే ఆ నేర్పించినటువంటి మా అమ్మ నాన్నకు. ఎందుకనంటే వాళ్ళకి భగవంతుడు ఎందుకు ఇచ్చాడో ఆ థాట్ అయితే తెలియదు, కానీ నన్ను మా పాలేర్ల పిల్లల్ని కలిపే చూసుకున్నారు. సో అంటే ఎక్కడ కూడా మా ఇంట్లో డిఫరెన్షియేషన్ అనేటువంటిది థాట్ ఉండేది కాదు. కింద నుంచి జనం నుంచి అప్పుడప్పుడు ఉన్న అయ్యగారి పిల్లలు అట్లా ఇట్లా ఉన్నా కూడా మదర్ సైడ్ నుంచి ఎప్పుడు దాన్ని ఒక డిస్కరేజ్ చేసుకుంటూ వెళ్ళేటువంటిది. సో దాంతో మా మైండ్ సెట్ అంతా కూడా ఏంటంటే మనము అందరిలో ఒకరమే అన్నటువంటి భావంతోనే పెరిగాం. సో ఇవాళ నా లైఫ్లో నేను ఈ స్థాయికి ఎదగగలిగాను అంటే మా అమ్మ నాన్నలు ఇచ్చినటువంటి ఆ పునాదే తప్ప ఆ 1000 ఎకరాల ఆస్తులో దాని నుంచి వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు మాత్రం కాదు. మీ భూముల్ని పంచింది నందమూరి తారక రామారావు గారే. మీ భూముల్ని నందమూరి తారక రామారావు గారు పంచితే మీరు రాజకీయ జీవితాన్ని టీడీపీలో చేరి మొదలుపెట్టారు. అసలు వ్యాపారంలో, బెంగళూరులో వ్యాపారంలో ఉన్న మీరు అసలు రాజకీయాల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? మీ భూములు పంచిన టీడీపీలోకే రావాలని ఎందుకు అనిపించింది? అంటే అదో పెద్ద చరిత్ర. నిజంగా చెప్పాలంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ చరిత్రలో కూడా కౌకుంట్ల భూ పోరాటాలు అనేటువంటి ఒక పెద్ద చరిత్ర. అది చరిత్ర సుదీర్ఘకాలం. అంటే నేను ఇంకా చిన్న కుర్రాన్నప్పుడు ఇంటర్ గ్రాడ్యుయేషన్ ఆ టైంలో 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి పోరాటాలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు ఆయన పదవి రీత్యా
సో అది ఎక్కడ కూడా వ్యక్తిగతం ఉంటలేదు. నందమూరి కుటుంబంతో సహజంగా ఫ్యామిలీకే కొంత అసోసియేషన్ ఉంది, పెద్ద గొప్ప అసోసియేషన్ కాకపోయినా కానీ నందమూరి తారక రామారావు గారికి రాజకీయాల్లోకి రాకపూర్వమే కాస్త ఫ్యామిలీ గురించి ఐడియా ఉండడం, ఆయనకు కావాల్సినటువంటి సన్నిహితుల చేత నాన్నగారిని పిలిపించుకొని మాట్లాడడం. బహుశా నేను అప్పుడు 5th క్లాస్ మా ఊర్లోనే ఉన్నాం, మేము వెళ్ళి చెన్నై వెళ్ళి ఆయన ఇంట్లో ఒక రోజు అంతా గడిపి రావడం, చైల్డ్హుడ్ మెమరీస్ ఇవన్నీ. సో ఆయనకు పెద్ద గౌరవం ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి అక్కినేని నాగేశ్వరరావు గారు మా ఊరికి రావడం, ఇంటికి రావడం, ఒక రోజంతా స్పెండ్ చేయడం. సో ఈ బ్యాక్డ్రాప్లో ఎన్టీఆర్ అంటే ఎప్పుడు కూడా ఒక గ్లామరు, ఒక అటాచ్మెంట్ డెవలప్ అయింది. ఎందుకు అని అంటే కారణం చెప్పలేదు, సహజంగానే వచ్చాను. రాజకీయాల్లోకి ఎట్లా వచ్చాను అని అంటే బేసిక్గా రాజకీయ కుటుంబం. నాన్నగారు రాయదుర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు బిజినెస్ నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసిన తర్వాత ఎక్కడండి? నేను మణిపాల్లో చేశాను. మణిపాల్లో చేశాను. దెన్ బెంగళూరులో మీకు ఐ థింక్ సమ్ ఆడియో క్యాసెట్స్ yes ఆడియో క్యాసెట్స్. దెన్ ఐ వాజ్ ఇట్ లిటిల్ ఇట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఇన్ఫ్యాక్ట్ బిగినింగ్కి నేను చాలా బాగా చేసినట్టే బిజినెస్. ఓకే. సో రామారావు గారు కూడా నాన్నగారికి వాళ్ళిద్దరికి అంత జరిగినా కూడా చాలా మంచి అండర్స్టాండింగ్ ఉండేది. ఇట్ వాజ్ ఒక తాత్కాలికమైనటువంటి గ్యాప్ కొంత ఉండేది తప్ప. మళ్ళీ నా పర్సనల్గా కొన్ని కోట్ చేయలేగానే ఆయన చాలా బాధపడడం జరిగినటువంటి తీరు పట్ల, ఆ మొత్తం వ్యవహారం ఎట్లా నన్ను మిస్గైడ్ చేశారు, ఎట్లా జరిగింది ఏంటి అనేటువంటిది నాన్నగారితో మాట్లాడిన తర్వాత. సో జస్ట్ మేము అనుకున్న నాన్నగారు ఎలక్షన్స్లోకి వెళ్తున్నారని లాస్ట్ మినిట్లో ఎందుకో పెద్ద ఆయన చేంజ్ చేసుకుని ఒక యాటిట్యూడ్, లేదు మీ పిల్లల్లో నుంచి పెట్టాలనుకుంటున్నాను అంటే, ఈ ఇన్ఫ్యాక్ట్ మా ఫాదర్ మోర్ దాన్ హ్యాపీ ఆ రోజు. మంచిది ఏంటంటే మీ చిన్న అబ్బాయిని పెట్టాలి అనుకుంటే దట్ ఈస్ ది బహుశా ఓన్లీ ఇన్సిడెంట్. మార్నింగ్ 5:30కి అనౌన్స్ చేసేసాడు ఆయన పేరు అనౌన్స్ చేసిన తర్వాత నేను 7 o'clock వెళ్ళి కలిశాను నేను. సో మెమరబుల్ డే. ఆ రోజు ఆయన 2 మాటలు అన్నారు, అంటే భుజం మీద చేసి, ఎట్లా టవరింగ్ పర్సనాలిటీ ఎట్లా ఉంటాడు ఎన్టీఆర్ అనేది, భుజం మీద చేసి, బ్రదర్ మిమ్మల్ని మెచ్చాం, మీకు ఇచ్చాం, విజయమో వీరస్వర్గమో తేల్చుకుని రండి అని అంటే మనిషిలో ఒక ఎక్కడ లేని ఎనర్జీ అనమాట. అరే ఇతను ఇంత కాన్ఫిడెన్స్ మన మీద పెట్టాడా, వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్. అంటే 2 ముక్కల్లో మనిషిని ఒక గోల్ వైపు ఎట్లా ప్రిపేర్ చేయగలడు అనేటువంటిది ఒక నందమూరి తారక రామారావు గారికి సాధ్యం. సమైక్యాంధ్ర కోసం పోరాటాలు లక్షల మంది జెన్యున్గా చేశారు, పెద్ద పోరాటాలు జరిగినాయి. కానీ ఇవాళ 2 స్టేట్స్ ఫామ్ అయిన తర్వాత మీకు అనిపించట్లేదా, మీరు ఎంతసేపటికి నినాదం సమైక్యాంధ్ర సమైక్యాంధ్ర సమైక్యాంధ్ర, మొత్తం పోరాటం చేసిన వాళ్ళందరూ సమైక్యాంధ్ర నినాదమే కానీ అసలు ఈ మేధావులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి అని కాంక్రీట్గా ఆ రోజున ఈ నినాదంతో పోరాడుంటుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదు. ఎందుకంటే క్యాపిటల్ లేదు, అసలు మాకు ఇది కావాలి మాకు అని ఫోకస్ చేసి పోరాటం చేయలేదు. మీకు ఇవాళ అనిపించట్లేదా మనం తప్పు చేసాము? లేదండి, నో రిగ్రెట్స్. అంటే పోరాటం మీరు కాంక్రీట్ గా ఫోకస్ చేసి ఉంటే ఇంకా బెటర్ ఫెసిలిటీస్ దొరికేవి కదా. మీరు చెప్పింది నాకు అర్థమైంది. చాలా మంది అప్పట్లో కూడా డిబేట్ ఉంది. ఎందుకంటే ఇన్ఫాక్ట్ దిగ్విజయ్ సింగ్ మాట్లాడినా, షిండే మాట్లాడినా మీకు ఏం కావాలో చెప్పండి అనేటువంటి బాటలోనే మాట్లాడారు తప్ప ఏముండేది. ఇంకో 4 ఐఐటీలు తెచ్చుకునే వాళ్ళు, రాజధానికి ఇంకో 5,000 కోట్లు ఎక్స్ట్రా తెచ్చుకుని ఉండేవాళ్ళం. అంతకు మించి వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి చేయగలిగింది ఏమీ కానీ లేవు. ఇవాళ మనం ఇంత పెద్ద పోరాటం చేసినా, ఇంతకు 2 పోరాటం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిధులు పరిమితులలో మ్యాక్సిమం ఇంకో 4 ఇన్స్టిట్యూషన్స్, 4 రోడ్ నెట్వర్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకునేటువంటి వాళ్ళం తప్ప ఆ రోజు మేము చేసింది కరెక్టు, ఇవాళ కూడా అదే కరెక్ట్ అనేటువంటిది నేను నమ్ముతున్నాను. అంటే సోనియా గాంధీ గారికి దేశం పట్ల అవగాహన లేకపోవడం, నిజంగా డివిజన్ చేయాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఎట్లా లేకపోవడం అనేటువంటిది, ఇంత దుర్మార్గమైనటువంటి ప్రాసెస్. ఓకే, డివిజన్ అనేటువంటిది కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయం, ఏదో కేశవ్ చెప్పాడు కాబట్టి ఆపాలనేటువంటి ప్రయత్నంలో నేను కోరడంలో ప్రాసెస్ను కూడా కరెక్ట్గా చేయకపోవడం మూలాన ఇవాళ మనం సఫికేట్ అవుతున్నాం. ఆ రోజు పబ్లిక్ మూడ్ ఎప్పుడు కూడా అజిటేషన్స్ ఏంటంటే అండి, ఇట్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్, కింద నుంచి తన్నుకొని వస్తాయి, ఇక్కడి నుంచి రావు. ప్రజలు ఆ రోజు కోరుకున్నది ఏంటంటే ఎస్ మనం కలిసి ఉండాలి, ఇది ఒక్కటే మార్గం అనేది కోరుకున్నారు. నేను ఒక మేధావిలాగానో లేక ఇంకెవరైనా మేధావి వెళ్ళి ఎకనామిక్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే జనం వినే మూడ్లో ఉండరు, అది సాధ్యం కాదు కూడా.
సాధ్యం కాదు. అంటే ఏ ఉద్యమాలైనా కానీ బుర్రలో నుంచి పుట్టవు, ఎప్పుడు కూడా అది బాధతో నుంచి పుట్టినటువంటివి నేను నమ్ముతున్నాను. ఆ రోజు ఆ బాధతో పుట్టినటువంటి ఉద్యమాలు కాబట్టి సరే, అంటే ఏముంది, ఎజిటేషన్ కావాలంటే ఇవాళ కూడా చేయొచ్చు. మాకు ఇది నష్టం జరిగింది, ఇది కావాలి అనేటువంటిది ఇవాళ కూడా చేయొచ్చు. కానీ ఎస్, చాలా నష్టాలు ఇంకా చూడబోతున్నాం. హక్కులు పోయినాయి, దాక్షిణ్యాల మీద బతికేటువంటి రోజులు వచ్చినాయి. ఆ బాధ అనేది ఎప్పటికీ కూడా ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ నాకు మోడీని పార్లమెంట్లో చూసిన రోజు చాలా సంతోషం వేసింది. నాట్ దట్ నేనేదో తెలుగుదేశము బీజేపీ అసోసియేషన్ ఉందని కాదు. ఎస్, ఒక భారతీయుడిని నేను ఆ స్థానంలో చూస్తున్నాను. నాకు అంతకుముందు మన్మోహన్ సింగ్ ఉన్న ఆ షాడోలో ఎప్పుడు కూడా నాకు సోనియా కనిపించేది. ఆ డైజెస్ట్ చేసుకోలేకపోయేవాడిని. మన్మోహన్ సింగ్ ఎస్, ఇతను మంచి చేసినా చెడు చేసినా ఇమ్మెటీరియల్, ఒక భారతీయుడు చేస్తున్నాడు అనే భావన. అంటే బయటకు రాగానే ఏంటి మీరు మీ ఒపీనియన్ అన్నాడు. ఫస్ట్ టైం నేను భారతదేశంలో ఉన్నాను భావన నాకు కలిగింది ఇవాళ అనిపించింది. దట్ వాజ్ ది ఫస్ట్ రియాక్షన్. మీరు సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేశారు. ఇప్పుడు మీ పార్టీలోనే చూడండి, మీరు ఇటుపక్కేమో మీరు సమైక్యాంధ్రను ఉద్యమం చేస్తున్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అటు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నారు. మీరు ఉద్యమాలు చేశారు, మళ్ళీ సాయంత్రం అయితే మీరు ఫ్రెండ్స్ మీరందరూ బాగానే ఉన్నారు. రాజకీయాలు కొంత అంటే టీడీపీ ఈ వైఖరి ఇటు సమైక్యాంధ్ర అటు జై తెలంగాణ కరెక్ట్ అంటారా? ఈ రెండు కళ్ళ ధోరణి కరెక్ట్ అంటారా? మీరు చెప్పే దాంట్లో కొంత వాస్తవం, దాన్ని ఎవరం కూడా డినై చేయలేని సత్యం. అది పొలిటికల్ పార్టీసు తమ అస్తిత్వం కోసం, తమ మనుగడ కోసం పొలిటికల్ పార్టీస్ డెసిషన్ తీసుకోలేని స్టేజ్లో వెళ్ళిపోయింది. నాలాంటి వాళ్ళం మేము ముందుకు వచ్చాము అని అంటే అదొక పొలిటికల్ పార్టీగా రాలా. చంద్రబాబు నాకు చెప్పాలా, నేను చంద్రబాబుకి చెప్పాలా. ఐ ఫెల్ట్ ఇట్స్ మై డ్యూటీ యాజ్ అ సన్ ఆఫ్ ది సాయిల్. ఈ భూమి పుత్రుడుగా నాకు అది నేను చేయాలనుకున్నాను నేను, అంతే. ఇంకా దాంట్లో నాకు రాజకీయంగా లబ్ధి ఉందా, నష్టం ఉందా, దానివల్ల నేను చాలా మందికి శత్రుత్వం కూడా తెచ్చుకుని ఉండొచ్చు. కానీ అదొక ఎమోషనల్ స్టేట్ అంతే. దానికి ఇవాళ మీరు అడిగితే నేను చెప్పలేకపోవచ్చు. లాజికల్గా మీరు ఆలోచించి అంటే అది ఒక వ్యూహం లాగా కనిపించలేదు. అంటే చాలా మంది అనుకుని ఉండొచ్చు, మీరు ఇటు సమైక్యాంధ్ర ఉద్యమం చేయండి, మీరు అటు తెలంగాణ ఉద్యమం చేయండి అంటే చాలా మంది అనుకుని ఉండొచ్చు. బయట కామెంట్స్ కూడా చేసేవాళ్ళు. కానీ నాకు నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పలేదు. వాస్తవం. ఇప్పుడు చాలా మంది నమ్మకపోవచ్చు. చంద్రబాబు నాయుడు ఇటు కేశవ్ని అటు దయాకర్ని నడిపించాడు అనేటువంటి కామెంట్లు చేసినటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. కానీ అందులో అయితే వాస్తవం లేదు. ఇట్ వాజ్ జస్ట్ ఎమోషనల్ డ్రివెన్ ఒక ఇష్యూ అంతే. ఇక రాష్ట్రం ఫామ్ అయింది. ఇప్పుడు రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదనలతోనే సరిపుచ్చుతారా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమన్నా అంటే పాలిటిక్స్ కొంత మంచి చేయటం జరుగుతుంది. ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఆ వేడి అనేది కొంత స్పిల్ ఓవర్ అవుతుంది అసెంబ్లీకి. బికాజ్ ఇట్స్ జస్ట్ 1 month ఎలక్షన్స్ అయిపోయి. సో ఆ హీట్ అనేది కొంతసేపు అసెంబ్లీని తాకుతుంది. తాకుండా ఉండదు. ఆ వన్ అప్ మ్యాన్షిప్ అంటే ప్రజల ఆమోదం మాకుందని చెప్పుకునేటువంటి ప్రయత్నం తెలుగుదేశం చేయటం, లేదు దాదాపు మేము అక్కడికి చేరుకున్నాం అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం ప్రతిపక్షం, ఇట్లా జరుగుతాయి కొద్ది కాలం. బట్ కానీ ఈ రాష్ట్రం ముందున్న సవాళ్ళను చూస్తే, ఈ రాజకీయాలకి ఇంకా తావు లేని పరిస్థితుల్లో పోరాటం చేస్తే తప్ప ఈ రాష్ట్రం మనుగడ కూడా సాధ్యం కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు నేను తెలుగుదేశం వాదిగా చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు కాబట్టే ఈ రాష్ట్రాన్ని ఏమైనా నిలదొక్కునేటువంటి పరిస్థితి కల్పించగలుగుతాడు అనేటువంటి ఎకనామిక్స్ చూసినా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చూస్తే కేంద్రం నుంచి బీజేపీనా తెలుగుదేశం అనేది కాదు కానీ పెద్దగా సాయం వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకనంటే వాళ్ళ హ్యాండ్స్ ఆర్ ఫిక్స్డ్. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి చేస్తే మిగిలిన రాష్ట్రాలకు కూడా చేయాల్సిన పరిస్థితులు, కేంద్రానికి ఉన్న పరిమితుల్లో అవుట్ ఆఫ్ ది వే పోయి మనకేదో హక్కును చేర్చుకుంటారు అనేటువంటి భావన నాకు కలగడం లేదు. రాజకీయాలు నేను చూస్తూ ఓకే, కొద్దిపాటి వెసులుబాటు, ఒక లైక్ మైండెడ్ పార్టీగా మేము జాయిన్ అయ్యాం కాబట్టి కొంత అడిషన్స్ రావచ్చేమో, కానీ మన కాళ్ళ మీద మనం నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. స్లోగా జనం రియాలిటీలోకి రాక తప్పదు. మనం చాలా సమస్యాత్మకమైనటువంటి దశలో నెక్స్ట్ 4-5 years గడిపోతున్నాం. మనకున్న ఎకనామిక్ రిసోర్సెస్, మన ముందున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, ఈ రెండింటిని చూస్తే డెఫినెట్లీ. కాబట్టి ఈ తరుణంలో రాజకీయాలు చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు.
అది చంద్రబాబు గారు డెవలప్మెంట్ ఓరియంటేషన్లో వెళ్ళినా, జగన్ రాజకీయం చేసినా, లేక జగన్ డెవలప్మెంట్ సలహాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు రాజకీయం మాట్లాడినా అంటే ఈ రెండింటిని ప్రజలు accept చేయరు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆల్మోస్ట్ మెజారిటీ క్లీన్గా డెవలప్మెంట్ అని చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వారికి ఓటేశారు. మరి వారేమో ఫస్ట్ టాక్స్లోనే నెక్స్ట్ 2019లో తెలంగాణలో కూడా టీడీపీ వస్తుంది, ఆయన ఫోకస్ దీనిపైన కనపడుతుంది. కానీ సహజంగా ఒక పొలిటికల్ పార్టీ లీడర్గా రెండవది నేను ఏంటంటే మీకు డే 1 చెప్పా, అసెంబ్లీ మేము స్ట్రైట్ అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు ఆ హీట్ అనేది క్యారీ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. ఎందుకనంటే సింపుల్ ఫుట్బాల్ గేమ్లో మీరు ఒక గోల్ కొట్టగానే మీరు ఏం చేస్తారు, ఎస్ వీ హ్యావ్ మేడ్ ఇట్ అని అంటాం. సో ఆ స్పిల్ ఓవర్ అంటే అదే ఇప్పుడు ఫుట్బాల్లో అంటే ఉంటుంది, నేను నెక్స్ట్ కొట్టబోతున్నాను, ద గేమ్ ఈజ్ మైన్ అనేటువంటి ఒక జోష్ అనేది క్యారీ అవుతుంది మాకు. సో దాన్ని ఆ రకంగానే అంటే ఫుట్బాల్లో గోల్ కొట్టేశాము, ఇక నెక్స్ట్ గోల్ గురించి ఆలోచిద్దామని కదా. ఈ గోల్ ప్రజలు కొట్టారు. మిమ్మల్ని నమ్మి మీరు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తారని ప్రజలు మీకు గోల్ కొట్టారు. 100% అండి. ఇవాళ ప్రజలు చేసినటువంటి అతి తెలివైనటువంటి నిర్ణయం చంద్రబాబు గారిని ఎన్నుకోవడం. ఫర్గెట్ ఒక 5 నిమిషాల సేపు నేను తెలుగుదేశం వాదిన అనేటువంటిది మర్చిపోండి. ఈ భూమిపుత్రుడిగా ఈ నిర్ణయాన్ని అనలైజ్ చేయమంటే నేను చెప్పేది ఇంతకన్నా మంచి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి అవకాశం లేదు. అలాగా సార్, మీరు గెలిస్తే ఏమో మీ పార్టీ ఓడిపోతుంది, మీ పార్టీ స్వీప్ చేసి అధికారంలోకి వస్తే ఏమో మీరు ఓడిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరిగిందని రాష్ట్రంలో ఒక 43 సీట్లు ఇట్లా ఉన్నాయండి. ఎప్పుడు 99లో కానీ 99లో ఓడిపోయి 2004, 2009లో గెలిచి మళ్ళీ 2014లో ఓడిపోయినవి ఉమ్మడి రాష్ట్రాన్ని తీసుకుంటే దాదాపు ఒక 40 సీట్లు ఉన్నాయి. కాకపోతే ఒక పయ్యావుల కేశవ్ మీదనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే పయ్యావుల కేశవ్ అంత ప్రామినెంట్ వ్యక్తి కాబట్టి. అంటే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, పొద్దున్న లేస్తే ఇద్దరం కలిసే ఉంటాం. సేమ్ 99లో ఆయన ఓడిపోయాడు, 2 సార్లు మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ నిన్న పాపం అంటే మీపై ఎందుకు జరుగుతుందంటే పయ్యావుల కేశవ్ గారు అంటే ఫైర్ బ్రాండ్. రాష్ట్రంలో ఏ సమస్యలపైనైనా మీకు ఒక క్లియర్ అవగాహన ఉంటుంది, దానిపైన మీరు చర్చిస్తారు, దానిపైన డీప్గా అనలైజ్ చేస్తారు. అందుకని మీరు ఓడిపోవటం అనేది నాకు అసలు విశ్వేశ్వరరెడ్డి గారితో మీ వైరం ఏంటి? వ్యక్తిగతంగా మాకేం వ్యక్తిగతంగా ఎటువంటి అంటే బహుశా వాళ్ళ పర్సెప్షన్ కొంత ఉండొచ్చేమో, కానీ నా సైడ్ నుంచి కానీ కుటుంబం సైడ్ నుంచి కానీ అయితే పెద్దగా పర్సనల్ రైవల్రీ అయితే ఏమి నేను ఉందంటే మీ మధ్య యుద్ధాలు జరిగాయి అంటే ఓకే, దాన్ని ఎవరు ఎట్లా అయినా ఉపయోగించుకోవచ్చు. అంటే నక్సలైట్ల చర్యలకి పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్ళు కొంత బురద వేసేటువంటి ప్రయత్నం చేశారు, దాన్ని ప్రచారం చేసుకున్నారు, లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు. ఆ చాప్టర్ని అట్లా వదిలేసాం మనం. ఎందుకనంటే ఇవాళ నా ముందున్నటువంటిది ఏంటంటే అండి, నేను బేసిక్గా పాలిటిక్స్లో 100% పొలిటీషియన్ని. నేను దాంట్లో మళ్ళీ నా లైఫ్ లైన్ కోసమో, నా ఫ్యామిలీ కోసమో, నా అవసరం కోసం మేరకు మా బిజినెస్లు తప్ప ఈ టైం బిజినెస్లో పెడితే ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. కానీ భగవంతుడు ఒక డెస్టినీ నాకేదో పెట్టాడు, ఐ హ్యావ్ టు డూ మై బెస్ట్. అంటే ఏ రోజు ఏ నిమిషం కూడా ఇవాళ ఏంటి అనేటువంటి ఆలోచనే కాంట్రిబ్యూషన్, వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ టు ది పార్టీ అండ్ సొసైటీ. అంటే మీరు వద్దనుకున్న రోజున రాజకీయాల్లో హ్యాపీగా మీరు మీ కాన్స్టిట్యుయెన్సీ ఉరవకొండ నుంచి కంటిన్యూస్గా 2 సార్లు గెలిచారు, 3 సార్లు. ఈ ఒక్కసారి ఓడిపోవటానికి గల కారణాలు, మేజర్ కారణాలు ఏవై ఉంటాయి అని మీ రకరకాలుగా అనాలిసిస్కి వచ్చి ఉంటుంది కదా? నేను అనలైజ్ చేయడం కన్నా రకరకాలుగా బయట జరుగుతున్న చర్చలు ఏంటంటే, ఒకటి సింపతి. వరుసగా విశ్వేశ్వరరెడ్డి నాతో ఓడిపోతూ రావటం. ఓకే, వరుసగా ఒకసారి ఆయనకి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. అతను చేసుకున్న ప్రచారాలు, కొన్ని వినూతనమైన ప్రచారాలని అతను తీసుకొచ్చాడు. ఏంటి, ఎన్నికల కౌంటింగ్ రోజున మీరు దండ తీసుకుని రండి, గెలిస్తే నాకేయండి, ఓడిపోతే నా శవానికి వేయండి. అంటే మనుషుల్ని కొంచెం ఎమోషనల్ ట్రాన్స్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. అనంతపురం జిల్లా మన రాష్ట్రంలోనే చెప్పాలంటే నిజంగా బాగా వెనకబడ్డ జిల్లా. మీరు కూడా అధికారంలో, టీడీపీ పార్టీ కూడా అధికారంలో ఉంది చాలా రోజులు, 9 ఇయర్స్. మరి టీడీపీ పార్టీ అనంతపురం జిల్లా అభివృద్ధికి ఏం చేసింది? మీరు అనంతపురం జిల్లా నాయకుడిగా
అనంతపురం జిల్లా అభివృద్ధికి ఏమేం చేశారు సార్? బ్రాడ్గా అసలు అనంతపూర్ గురించి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా పేదరికానికి మూలాలు ఎక్కడున్నాయనంటే ప్రకృతిలో ఉన్నాయి. మా పట్ల ప్రకృతి కోపమో శాపమో మాకు కొంత ఉంది. ఏంటంటే రెయిన్ షాడో ఏరియా. సో దాన్ని వర్ష ఛాయా ప్రాంతం అయిపోయింది మాది. ఇటు ఈస్టర్న్ ఘాట్స్ కానీ వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఏవైతే మేఘాలు వర్షాన్ని తీసుకొస్తాయో ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో బై నేచర్ మాకు చుక్క వర్షం పడడం అనేటువంటిది గగనమయ్యేటువంటి పరిస్థితి. ద లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ది సెకండ్ లోయెస్ట్ ఇన్ ది కంట్రీ. రాజస్థాన్ ఎడారి తర్వాత సెకండ్ లోయెస్ట్ ఎక్కడ అనంటే అనంతపూర్. సో అంటే ప్రకృతితో పోరాటం అనేటువంటిది అంత సాధ్యమైనటువంటి ఈజీగా అచీవబుల్ కాదు. అంటే ఓ దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి నాయకత్వం, ఒక సస్టైన్డ్ పోరాటం. అంటే రాజస్థాన్ ఎడారిలో పచ్చదనాన్ని పండించడం ఎంత కష్టమైనటువంటిదో మీరు ఇమాజిన్ చేస్తే సెకండ్ లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉన్న ప్రాంతం. సో పాలకులకు ఆ సస్టైనబుల్ మోడల్ అనే దాని మీద ఇంతవరకు దృష్టి పోల. డ్రిప్ స్ప్రింక్లర్ సిస్టాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయించడం. ఎందుకనంటే రైతు బిడ్డగా నాకు పెయిన్ తెలుసు, అనంతపూర్ వాడిగా వాటర్ విలువ బాగా తెలుసు. అంటే హార్టికల్చర్ తప్ప అనంతపూర్లో డెవలప్ చేసేది ఏం లేదా? అంటే ఇప్పుడు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే ఈ స్టేట్ డివిజన్ వలన వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటూ ఐటీ బెటరు అనేటువంటిది ఒక డిస్కషన్. ఇది జస్ట్ ఇంకా ఇన్ఫాంట్ స్టేజ్లో ఉందండి. ఎందుకంటే నాలాంటి వాడిని నేనేమంటున్నానంటే ఐటీ కన్నా ఎక్కువ ఇండస్ట్రీ అనేటువంటిది ఇంకా హోప్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్. ఇప్పుడు ఐటీ అనేటువంటిది సైకిల్స్ అండి. సో ఈ ఇండస్ట్రీ మీదకి మేము తీసుకెళ్ళగలిగితే మా దగ్గర ఏంటి విస్తారమైన ల్యాండ్స్ ఉన్నాయి, తక్కువ ధరకు ల్యాండ్స్ ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది మా దగ్గర పిల్లలకి. పేదరికంలోనూ బాధల్లోనూ పెరిగిన వాడు కాబట్టి మీరు 10,000 జీతం ఇచ్చినా కూడా దాని విలువ ఏంటో మాకు తెలుసు. కాబట్టి మీకు 20,000 జీతానికి పనిచేసేటువంటి శ్రమను మేము అందించగలుగుతాం. సో కాబట్టి లాయల్టీలో కానీ సక్సెస్ రేట్లో కానీ మీకు అనంతపూర్ హయ్యెస్ట్ ఉంటుంది. ఎక్కడైనా నేను రికమెండ్ చేసే కుర్రాన్ని ఉద్యోగంలో పెట్టించాను అంటే వాడిని తీసేసే యజమాని నాకు ఇంతవరకు కనిపించలే, లేక నాకు కంప్లైంట్ చెప్పినటువంటి యజమాని నాకు ఇంతవరకు కనిపించలే. సో ఇండస్ట్రియల్ గ్రోత్కి ఛాన్స్ నెక్స్ట్ ఉంటుంది. మేమేంటంటే అగ్రికల్చర్ని సస్టైన్ చేస్తూ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టాలి, ఎడ్యుకేషన్ సెంటర్ మీద ఫోకస్ పెట్టాలి. అంటే ఆ ప్రాంతంలో అవకాశాలు తగ్గినప్పుడు నెక్స్ట్ జనరేషన్ని బయట ప్రాంతాలు, ఇప్పుడు వలస వెళ్ళడం ఒకప్పుడు తప్పండి, ఇవాళ కాదు. ఇవాళ హయ్యెస్ట్ గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళే ఎందుకు ఉండాలి? మా పిల్లలు ఎందుకు ఉండకూడదు? అసలు అవసరం మాకుంది కదా. మావాడు ఒక్కడెళ్తే ఓ 10 కుటుంబాలు బాగుపడతాయి కదా. సో ఆ గ్రోత్ మైగ్రేషన్ పట్ల, కూలి కోసం మైగ్రేషన్ తప్పు, అది ప్రభుత్వ చేతగానితనంగానే చూస్తాను నేను. కూలి కోసమో ఉపాధి కోసమో వాడు బెంగళూరు హైదరాబాద్ మరి మీ జిల్లాలోనే దేశంలోనే అయి ఉంటుంది అతిపెద్ద స్పిన్నింగ్ మిల్, ఆంధ్ర స్పిన్నింగ్ మిల్ అని. దానికోసం మా ఫాదరు మాదాల రంగారావు గారు హంగర్ స్ట్రైక్ కూడా చేశారు, దాన్ని రీకన్స్ట్రక్ట్ చెయ్యాలి అని. అందులో ఉన్న వర్కర్స్కి కాంపన్సేషన్లే ఇచ్చారు. కానీ ప్రైమ్ మినిస్టర్ చేత, మన దేశ ప్రైమ్ మినిస్టర్ చేత మొట్టమొదటిసారిగా ఓపెన్ చేయబడ్డ స్పిన్నింగ్ మిల్నే ఇంకా రీకన్స్ట్రక్ట్ చేసి న్యాయం చేయలేదు. ఏం జరిగిందంటే ఇది గుంతకల్ స్పిన్నింగ్ మిల్ గురించి మీరు మాట్లాడుతున్నారు. గుంతకల్ ఆంధ్ర స్పిన్నింగ్ మిల్. అదే ప్రధాని జవహర్లాల్ నెహ్రూగా వచ్చి ఆయన ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ రోజు వేశాడు. అంటే చరిత్రలోకి వెళ్ళి ఏం జరిగింది అనేటువంటిది అయితే నేను చూడలేను. కానీ మేము పాలిటిక్స్లోకి వచ్చేటప్పటికి ఇవన్నీ మూతపడిపోయినాయి. సార్, ప్రజలు గుండెల్లో పెట్టి పూజించే పరిటాల రవి గారితో మీకేంటి వైరం? అంటే చాలా దానిపైన స్పెక్యులేషన్స్ ఉన్నాయండి. అంటే వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా వైరుధ్యం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాన్న రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా 2 కుటుంబాలు కూడా సన్నిహిత సంబంధాలు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో నాన్న పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండడము, ఎస్పెషలీ ఆ ప్రాంతంలో వీళ్ళ కుటుంబాల మీద దాడులు జరుగుతూ ఉండడము, రాజకీయంగా వేధింపులు జరుగుతూ ఉండడం, 2-3 సార్లు వాళ్ళు అక్కడికి వెళ్ళి రమ్మని చెప్పడం, వెళ్ళడం వల్ల వాళ్ళకి కూడా అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు ఆ రోజుల్లో ఎట్లా ఉండేవాళ్ళు అని. రాజకీయంగా వచ్చినప్పుడు సహజంగా ఒకే కమ్యూనిటీ, ఒకే ప్రాంతం నుంచి రావడం, రాజకీయాల్లో పోరాటంలో వెళ్ళేటప్పుడు
చాలా అంటే మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక పారాఫెర్నేలియా చేరిపోతుంది. అంటే ఎవరి అవసరాల కోసం వాళ్ళు చెప్పేటువంటి మాటల్లో గ్యాప్ పెరిగిందే తప్ప ఇన్ఫ్యాక్ట్ మాకు అంత శత్రుత్వాలు కానీ ఇంకోటి కానీ లేదు. ఇన్ఫ్యాక్ట్ 2004 ఐ థింక్ జస్ట్ ఆయన చనిపోవడానికి ఒక 1.5 month ముందు అనుకుంటా, నేను మా జిల్లా లీడర్స్ కాలువ శ్రీనివాసు, పరిటాల మన పార్థసారథి చాలా అంటే మధ్యలో కొంత గ్యాప్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్, అంటే మాట్లాడుకోలేని పరిస్థితులు అంటే ఎప్పుడు లేవు కానీ రాజకీయంగా కొంత ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆయన లాస్ట్లో మాట్లాడినాడు, కొంత నేనే డిఫరెంట్గా ఆలోచించాను నీ గురించి, దానివల్ల నువ్వు నష్టపోయావు నేను నష్టపోయాను, నీకన్నా ఎక్కువ నేను నష్టపోయాను. సో ఇప్పుడు మీరు జిల్లాలో పరిటాల సునీత గారికి సహకరిస్తారు? అబ్సల్యూట్లీ. ఇన్ఫ్యాక్ట్ సునీత మంత్రి అయిన రోజున చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు నేను ఏదో బాధపడతాను, గోల చేస్తాను అనుకోవటం. ఐ డోంట్ ఫీల్, ఎందుకంటే అందరు మంత్రులు అయినట్టుగానే ఆమె వాళ్ళ మంత్రి అయింది. షీ హాజ్ ఎవ్రీ రైట్. అప్పుడు ఆమెకు ఒక ఆపర్చునిటీ భగవంతుడు కల్పించినప్పుడు అది బాధపడడంలో అర్థం లేదు. అంటే నా మనస్తత్వం అట్లా కాదు, నాకు కావాలి నేను ఎదగాలి అనేటువంటి ఒక తపనతో రాజకీయం చేస్తాను తప్ప నేను అట్లా ఎప్పుడు కూడా నెగిటివ్. ఇప్పుడు ఆ రోజున రాజకీయాలు తీసుకుందాం, 94 ఎగ్జాంపుల్ దీనికి. రవి అనేటువంటి వ్యక్తి విపరీతమైన గ్లామర్తో రాజకీయాల్లోకి వచ్చాడు, నేను నార్మల్గా ఎంట్రీ అయ్యాను. అయిన రోజున నేనేమనుకున్నాను, నేను ఆ రోజు బాధ జలసీ పడి ఉంటే నేను ఇంత ఎదుగుండేవాడిని కాదు. నేను ఒకటే అనుకున్నా, ఈ రాష్ట్రంలో నా కాంట్రిబ్యూషన్ ఉండాలి, నేను కూడా ఇండిస్పెన్సబుల్ అవ్వాలి. పయ్యావుల కేశవ్ని వదులుకోవాలి అని అనుకుంటే కూడా వదులుకోలేని పరిస్థితులు కల్పించబడాలి పార్టీలో కానీ రాజకీయంలో కానీ. అంటే పార్టీలో జిల్లాలో ఒక విమర్శ ఏంటంటే పయ్యావుల కేశవ్ గారికి వాళ్ళ పార్టీలో ఉన్న మిత్రుల కంటే పక్క పార్టీలో ఉన్న లీడర్స్తో బాగా ఫ్రెండ్షిప్ ఉంటుంది అనేది ఒక. అంటే ఇవాళ జిల్లాలో మీరు బాగా చూడండి, పిఆర్పి వేవ్ అనేది రాష్ట్రాన్ని కబళించింది. కానీ పిఆర్పిలో అనంతపురం నుంచి ఒక్క లీటర్ బయటికి పోలా. ఇట్ వాజ్ మై టీమ్ ఎఫర్ట్. మా అందరి అంటే మీ ఫ్రెండ్షిప్ విత్ జేసీ దివాకర్ రెడ్డి గారు అసలు లేదు. అంటే మీకు చెప్తున్నా, నేను ఒక తెలుగుదేశం పార్టీలో నుంచి ఒక్క సీనియర్ లీడర్ కూడా బయటికి పోలా. ఎగ్జాంపుల్ ఎందుకు పోలేదు, ఆ రోజుల పయ్యావుల కేశవ్ కానీ అందరం కానీ మేము కలిసి పనిచేసి ఆ టీమ్ అట్మాస్ఫియర్ పయ్యావుల కేశవ్ ఇచ్చాడు కాబట్టే అందరూ కంఫర్టబుల్గా ఉండగలిగారు. వైఎస్ఆర్సీపీ వేవ్ వచ్చింది రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో మైగ్రేషన్ జరిగింది. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి ఏ ఒక్క చెప్పుకునే నాయకుడు ఎందుకు పోలాం? పయ్యావుల కేశవ్ నిజంగానే ఒక టెరిటరీ పెట్టుకుని ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటే వైరుధ్యాలతో బయటకు వెళ్ళిపోవాలి. సో డెఫినెట్గా అందరికీ ఆ కంఫర్టు, అందరికీ ఆ కుషను, మనం అందరం సమానమే, వి లివ్ టుగెదర్, వి గ్రో టుగెదర్ అన్నటువంటి థియరీలో వెళ్ళాం కాబట్టి మా జిల్లాలో మాకు డిస్టర్బెన్సెస్ రాలా. తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు సిన్సియర్గా పోరాటం చేశారు. సమైక్య ఆంధ్ర కోసం ఆంధ్ర ప్రజలు సిన్సియర్గా పోరాటం చేశారు. తెలంగాణ కోసం తెలంగాణ లీడర్స్లో ఉన్న సిన్సియారిటీ, సమైక్య ఆంధ్ర కోసం ఆంధ్రాలో ఉన్న లీడర్స్లో సిన్సియారిటీ మీకు కనపడిందా? అంటే ఇప్పుడు బ్రాడ్గా అండి, నాతో సైతం కలుపుతుంది కమిట్మెంట్ ఈ రాష్ట్రం పట్ల అందరికీ ఉంది. నేను ఎవరిని దాంట్లో శంకించను. అయితే ఏ రూట్లో పోవాలి అన్నటువంటి దాని మీద భిన్న వాదనలు ఉన్నాయి. తెలంగాణ కూడా 15 ఏళ్ళు ఆ భిన్నత్వంతోనే కొట్టుకు చచ్చింది. తెలుగుదేశం ఒక రూటు, టీఆర్ఎస్ ఒక రూటు, కాంగ్రెస్ ఒక రూటు చెప్పింది. బట్ చివరికి ఒక క్రిస్టలైజేషన్ ఆఫ్ ఐడియాస్ మొదలైంది. మనకు అవకాశం లేదు, మనదంతా 3 నెలల్లో జరిగిపోయింది వ్యవహారం. సో పయ్యావుల కేశవ ఆలోచనలు పయ్యావులవి, లేక ఇంకొకరి ఆలోచనలు ఇంకొకరివి. ఈ ఏకరూప్యతని సాధించలేకపోవడం మూలాన మీరు అన్నట్టు కొన్ని అచీవ్ చేయలేకపోయి ఉండొచ్చు. అంతేగాని శంకించేటువంటి పరిస్థితుల్లో నేను లేను. ఆన్ ది హోల్ ఎవ్రీబడి ఫెల్ట్ అదే అర్థమైంది. కానీ మీరు అన్నట్టు అట్ ది సేమ్ టైం డెఫిషియన్సీ ఉంది. ఎందుకనంటే ఈ రాష్ట్రానికి లబ్ధి చేయాలంటే అరే మనం ఈ మినిమం కోరాలి అనే ఆ సారూప్యతని, కరెక్ట్, ఆ సారూప్యతని మనం తీసుకురాలేకపోయాం వాస్తవం అందులో. బికాజ్ ఎవరిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు 3 నెలల్లో. నా లక్ష్యము, నా రూట్ కరెక్ట్ అనేటువంటిది నేను వెళ్తాను, ఇంకో రూట్ కరెక్ట్ అని వెళ్తాము. సో ఈ సింగిల్ మైండెడ్ అండ్ సింగిల్ పాయింటెడ్ తెలంగాణకు కూడా ఎప్పుడొచ్చింది? జేఏసీ ఫామ్ అయిన తర్వాత, జేఏసీ ప్రెషర్ చేసిన తర్వాత స్లోగా పీపుల్ స్టార్టెడ్ ఫాలింగ్ ఇన్ లైన్. సో ఆ పరిస్థితులు మనకు లేవు. మనదంతా 3 నెలల్లో జరిగిపోయేటప్పటికి
ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగానే ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. సో గోల్ని అచీవ్ చేయడంలోనూ వెనకబడ్డాం, దాని బెనిఫిట్స్లోనూ మనం వెనకబడ్డాం. దానివల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది అనేది 100%. ఓబులాపురం మైన్స్ పోరాటం, గాలి జనార్దన్ రెడ్డి గారు ఇష్యూలో మీరు ఎందుకని పోరాటంలో పార్టిసిపేట్ చేయలేదు? మీకు గాలి జనార్దన్ రెడ్డి గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది, అందుకనే మీరు పోరాటం చేయలేదు. ఆ టైంలోనే ఏదో తానానో ఏదో సభలు అని మీరు యుఎస్ఏ వెళ్ళిపోయారు అని ఒక రాజకీయంలో ప్రతి అవకాశాన్ని ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. గాలి జనార్దన్ రెడ్డితో ఎటువంటి మిత్రత్వం కానీ సన్నిహితత్వం కానీ ఆ రోజుకి కానీ ఈ రోజుకి కానీ లేదు. అయితే జరిగింది ఏంటి అనేటువంటిది ఒక్కసారి మేము చూస్తే, ఓబులాపురం గనులు అనేటువంటిది ఏదో ఒక సుదీర్ఘ ఆలోచన తర్వాత చేసినటువంటి పోరాటం కాదు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 4 రోజులు అమెరికా టూర్ పెట్టారు, నేను అమెరికాకి వెళ్ళాను. అయితే ఆయన అన్నీ చూసుకుని తానా సభలు ముగించుకుని రిటర్న్ వచ్చాడు. నేను కరెక్ట్గా తానా సభలు చూసుకుని అప్పటి నుంచి 1 మంత్ తిరిగేటట్టు ప్లాన్ చేసుకున్నాను. సో ఎయిర్పోర్ట్లో కూడా నేను అడిగాను, సార్ 1 నెల రోజులు ఉండాలనుకుంటున్నాను. అసలు నేను ఫస్ట్ టైం అప్పుడు మొదటిసారి నేను వచ్చాను కాబట్టి చాలా కాలం మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో 1 నెల రోజులు తిరిగి వస్తాను అంటే 7 రోజులే కదా అసెంబ్లీ ఉంది, పర్లేదులే, జస్ట్ 7 days సెషన్. రొటీన్గా ఆయన వచ్చేసాడు, నేను అక్కడే ఉండిపోయాను. ఈ ఓబులాపురం గనులు అనేటువంటిది ఇవాళ ఇంత పెద్ద ఇష్యూ, ఆ రోజున అసలు నో ఇష్యూ ఆ రోజుకి లేవు. ఆ శాసనసభ జరుగుతుండగా ఒక వార్త రావడం, ఆ వార్తను వరుసగా 2 రోజులు 3 రోజులు అసెంబ్లీ జరగడంతో ప్రాధాన్యత సంతరించుకోవడం, అసలు ఏముందో చూద్దామని చెప్పేసి అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళటం. అంటే రాష్ట్రంలో ఏ ఇష్యూ జరిగినా టీడీపీ స్పోక్స్ పర్సన్గా ఫస్ట్ స్పందించేది మీరు. అంటే నేను అప్పుడు పరిస్థితులు చెప్తున్నాను, నేను అప్పటికే అమెరికాలో ఉన్నాను. నేను ఈ సంఘటన జరిగే రోజుకే నేను అమెరికాలో ఉన్నా, జరుగుతుందన్నటువంటి ఊహ లేదు. మీరు ఇవాళ కూడా దినపత్రికలు తిరగేస్తే కానీ ఇంకోటి కానీ ఆ రోజు వరకు ఓబులాపురం అన్న పేరు ఈ రాష్ట్రంలో ఎక్కడా కానీ వినిపించలేదు. అదొక ఇష్యూ వస్తుందని కానీ అమెరికా నుంచి కూడా నేను మాట్లాడుతున్నాను, అదొక ఇష్యూ వస్తుందని కానీ రాబోతుందని కానీ ఎవరు కూడా ఊహించినటువంటి అంశం కాదు. కేవలం ఆ శాసనసభ జరుగుతున్న తరుణంలో ఇష్యూస్ రావడం, ఇష్యూతో మా వాళ్ళు జిల్లాకి వెళ్ళి చూస్తామని చెప్పి ముందుకెళ్ళడం, వెళ్ళిన తర్వాత కూడా ప్రతి లీడర్తో నేను ఫోన్లో టచ్లో ఉన్నా. అసలు ఏం జరుగుతుంది ఏంటి అందరికీ కొత్తనే. ఆ రోజుకి అది కొత్త. దాని తర్వాత పరిశోధనలు ఎవరు చేశారు? పయ్యావుల కేశవ్ చేశాడు. ఆ డాక్యుమెంటేషన్ కానీ అందులో ఉన్నటువంటి డెప్త్ కానీ ఎవరు పట్టుకొచ్చారు? పయ్యావుల కేశవ్కి ఇంట్రెస్ట్ లేకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తాడు కదా. దాంట్లో నిన్న ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కాలువ శ్రీనివాస్ కూడా సింగపూర్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశాడు మన గాలి జనార్దన్ రెడ్డిని కలిశాడు అన్నాడు. నా జీవితంలో అసలు నేను సింగపూరే పోలేదని చెప్పి కాలువ శ్రీనివాస్ ప్రకటించాడు. దానికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? పాస్పోర్ట్ ఆయనకు పంపిస్తే. సో అట్లాంటిదే ప్రచారం. మొత్తం నా కెరియర్లో ఒక క్యాజువల్ హోటల్లో నేను వెళ్ళినటువంటి ఫంక్షన్కి ఆయన రావడము, ఆయన ఆ ఫంక్షన్లోంచి బయటకు వెళ్తే ఇప్పుడు మనం ఎట్లా కూర్చున్నామో 5 నిమిషాల పాటు కలవడం మినహా దాని ముందు కానీ దాని తర్వాత కానీ వాళ్ళతో ఇంట్రాక్షన్ లేదు. మీ జీవితంలో మీరు బాగా బాధపడ్డ రోజు అంటే ఐ థింక్ బహుశా 2012లో సమ్వేర్ నవంబర్లో మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మీరు వర్చువలీ కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చేశారు. నా జీవితంలో ఇది చాలా బాధాకరమైన రోజు అని. అంటే జనరల్గా అది గుర్తుకొస్తే ఇప్పటికీ బాధే ఉంటుంది. ఎందుకనంటే మీరు అది 2012 అని నాకు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉంటే అంతకాలమైందా ఇది అని అనిపిస్తుంది. కానీ నాకు సంబంధించినంత వరకు ఆ మెమరీ ఎంత ఫ్రెష్గా ఉందంటే అది నిన్నో మొన్నో జరిగినట్టుగా ఉంది. అన్నీ కలగలిపి ఉన్నాయి. శత్రువు చేసినప్పుడు నేను దాన్ని పెద్దగా బాధపడ్డాను, ఎందుకంటే శత్రువు పని చేస్తూనే ఉంటాడు. బాధ్యతతో ఉండాల్సినటువంటి మీడియా కనీసం వెరిఫికేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయకుండా, లోతుపాతలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా దాన్ని ఓ బ్యానర్ ఐటంగా మలచడం అనేటువంటిది. అందులో వాళ్ళందరూ కూడా సన్నిహితులే. అంటే పొద్దున్నే లేగానే ఆ న్యూస్ చూడగానే
అంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అనిపించింది. అంటే నా క్యారెక్టర్ అనేదాన్ని నడి రోడ్లో రేప్ చేసినట్టు అనిపించింది అనమాట. అంటే ఇవాళ నేను డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టాల, ఆస్తి సంపాదన మీద దృష్టి పెట్టాల, ఒక ఇమేజ్ క్యారెక్టర్ బిల్డింగ్ మీద పెట్టుకున్నాను. వాటికే నష్టం జరిగినప్పుడు ఇంకా నేను మానవ నైజం, ఇప్పుడు డబ్బు సంపాదించిన వాడు ఒక్కసారిగా డబ్బు కాలిపోతేనో పోలీసులు పట్టుకుపోతానో అట్లా ఏడుస్తాడో, నేను బిల్డ్ చేసుకున్నది నా క్యారెక్టర్ ఇమేజ్. దాని మీద దాడి జరిగినప్పుడు సహజంగానే నాలో ఎక్కడో తన్నుకున్నటువంటి అంటే జెన్యూన్ గా మీ జీవితంలో ఎప్పుడు ఒక్క నిమిషం కూడా మీరు ఎప్పుడు నాకు అది లేదు అసలు వెళ్ళాలనే నాకు కూడా రాలా అస్సలు. నాకు ఎన్ని అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి పిలిచాడు, అసెంబ్లీ సాక్షిగా. ఇదేదో ఇంకా ప్రైవేటు ప్రెషర్స్, ఒత్తిళ్ళు, ప్రలోభాలు వాటి వందలు ఉండొచ్చు, వాటి గురించి నేను అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు ఇక్కడ రా, ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. ఐ డోంట్ థింక్ ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా పిలుచుంటాడని నేను అనుకోను. అంటే అది నా మైండ్లో 1% కూడా రాలా. ఎందుకు అనే ప్రశ్న కూడా నాకు రాలా. ఇప్పుడు ఇవన్నింటికి ఏంటంటే మూలాలు ఎక్కడున్నాయి? నేను పదవుల కోసం చూస్తూ ఉంటే పరిగెత్తాలి, నేను ప్రజల వైపు చూస్తున్నా. అది చేసే అవకాశం నాకు ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. నాకు ఇక్కడ ప్లేస్ లేకపోతేనో, నాకు ఇక్కడ సఫకేషన్ ఉంటేనో నేను ఆల్టర్నేటివ్స్ చూడ. అంటే నా కళలో కూడా రానటువంటి థాట్ని అంత బ్యానరేటంగా మలిచేటప్పటికి పట్టుకోలేకపోయింది. జిల్లాలో గ్రూప్ రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు పయ్యావుల కేశవ్ గారు బాగా చేస్తారు అని మీపై టాక్ పెట్టారు. టీమ్ ప్లేయర్గా ఉండడం తప్పు కాదనుకుంటా. ఇప్పుడు నేను సోలో ప్లేయర్ని అయితే కాదు, నేను ఐఎమ్ నాట్ ఏ సోలో ప్లేయర్. నా లైఫ్లో స్కూల్ డేస్ నుంచి ఇప్పటిదాకా నేను సోలో ప్లేయర్ని కాదు, ఐఎమ్ ఏ టీమ్ ప్లేయర్. ఆ టీమ్ ప్లేయర్కి మీరు గ్రూపులనండి, ఫ్యాక్షన్లనండి, మీరు పదాలు ఏమైనా వాడుకోవచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు ఐ వుడ్ లవ్ టు బీ ఇన్ ఎ టీమ్. నేను టీమ్ లీడర్ అని చెప్పను, టీమ్ ప్లేయర్ అని చెప్తాను. సో ఆ టీంలో అందరికీ అదే కంఫర్ట్ ఉంటుంది. నాకే కంఫర్ట్ ఉంటుందో ఆ టీంలో ఉన్న అందరికీ అదే కంఫర్ట్ ఉంటుంది. దట్ హెస్ గివెన్ మీ సక్సెస్ టిల్ నౌ. అది పార్టీకి నష్టం కలిగించలేదు, మా అందరికీ లాభం కలిగించింది. సో దాని నుంచి నష్టం ఉందని నేను అనుకోను. ఇవాళ మా టీంలో ఉన్న వాళ్ళందరం కూడా అధికారంలో ఉన్నారు, ఎక్సెప్ట్ పయ్యావుల కేశవ్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఫ్యాక్షన్ రాజకీయాలు ఆపనంటారు? ఫ్యాక్షన్లో నేను ఎప్పుడు లేదు. ఫ్యాక్షన్ అనేటువంటిది యాక్చువల్గా ప్రజలే దూరం అవుతున్నారండి ఫ్యాక్షన్లో. ఇవాళ ఫ్యాక్షనిజాన్ని ప్రజలు హర్షించడం లేదు, దే ఆర్ నాట్ అప్రిషియేటింగ్. ఒకప్పుడు ఆ హీరో వర్షిప్ ఉండేది, ఫ్యాక్షన్ లీడర్ అంటే ఒక రకమైనటువంటి ఆరా ఇమేజ్ అతని చుట్టూ ఉండేది. ఇప్పుడు కూడా కొద్దిపాటిది ఉంటుందేమో, కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఫ్యాక్షన్. చాలా మంచి తరుణం. ఇన్ఫ్యాక్ట్ అనంతపూర్ జిల్లాని మీరు ఒక 10 ఏళ్ళకి ఇవాళ స్టడీ చేస్తే యాజ్ ఎ లీడర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఇంట్లో జరిగే మర్యాదలు, అతిథులు వస్తే, అలాగే మీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎవరైనా హైదరాబాద్కి హాస్పిటల్ పనుల మీద ఏదొచ్చినా మీరు పక్క నుండి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు చూసి వాళ్ళకి అన్ని సేవలు చేస్తారని, అలాగే మీ ఇంట్లో కూడా మీ ఇంటికి వచ్చిన గెస్టులు చెప్పారు చాలామంది, పర్సనల్గా ఆయనే తీసుకొచ్చి అన్నీ సర్వ్ చేస్తారు. ఈ గ్రేట్ క్వాలిటీకి ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? పేరెంట్స్ అండి. మళ్ళీ చిన్నప్పటి నుంచి కూడా నేను గారాబంగా పెరగలా. నేను ఏదైనా అలిగి ఆకలితో ఉంటే మా అమ్మ చాలా కోపంగా చెప్పేదనమాట. మా అక్కలో మా అత్తలో గారాబం చేస్తే వదిలేయండి, వాడిని ఆకలేస్తే వాడే వచ్చి తింటాడు. అంటే జీవిత సత్యాలు నా ఆ దశలోనే నేర్పించింది. సో ఇంటికి ఎవరు వచ్చినా మేమే సర్వ్ చేయాలి. దాదాపు నాకు తెలిసి ఆ రోజున ఒక 50 మంది అట్లా ఇంట్లో సర్వెంట్స్ ఉండేవాళ్ళు, పెద్ద అగ్రికల్చరు ఇవన్నింటితో. కానీ ఎవరేం చేసినా వాళ్ళకి వెళ్ళి టీ కానీ నీళ్లు కానీ ఆ డోర్ దగ్గర నుంచి వాళ్ళకి అందివ్వడం మా బాధ్యత. పిల్లలుగా తిట్టుకునేవాళ్ళం, వాస్తవానికి చెప్తున్నా, ఆ ఏజ్లో తిట్టుకునేవాళ్ళం. ఏంటిది బయట ఏమందరూ మనల్ని ఇంత పెద్దగా చూస్తారు, ఇక్కడెన్నో మన నీళ్ళని మోయిస్తారు, లేకపోతే తిండి పెట్టమంటారు, వాళ్ళు చేయి కడుక్కునేదాకా మేము నుంచోవాలి, చేయి కడుక్కుంటే టవల్ అందివ్వాలి. సో ఆ వయసులో తిట్టుకునేవాళ్ళం, తెలీదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాని వెనకాల అంటే బాండింగ్ ఎట్లా డెవలప్ అవుతుంది ఏంటి అనేటువంటిది అర్థమయ్యేటప్పటికి అది మా అందరికీ అలవాటు అయిపోయింది. ఇవాళ అదేదో
చాలామంది హైదరాబాద్లో చూసి వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా నేను ఇంత డిఫరెంట్ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అంటే లైఫ్లో పార్ట్ అయిపోయింది, మా పిల్లల్ని అదే రూట్లోనే పెడుతున్నాం. లేదు, భూస్వామి కుటుంబంలో నుంచి వచ్చి మీ క్వాలిటీస్ నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ వేరియేషన్. నేను ఐ ఆల్వేస్ థ్యాంక్ మై పేరెంట్స్. వాళ్ళు అట్లా పెట్టకపోయిండుంటే ఇవాళ నేను ఎక్కడ ఉండేవాడినో నాకు తెలియదు. అంటే సఫికేట్ అయ్యేవాళ్ళం బేసిక్గా. ఎందుకనంటే నీ గొప్ప అయితే నీ ఇంట్లో ఉండు అని అంటుంది సొసైటీ కెనాట్ యాక్సెప్ట్ హౌ బిగ్ యు ఆర్, వాట్ యు ఆర్ అన్నటువంటిది సమాజం చూస్తుంది. సార్, మీరు అన్ని సమస్యలపైన బాగా స్పందిస్తారు, కానీ జిల్లాలో అదే నియోజకవర్గంలో ప్రజలకి కొంచెం అందుబాటులో ఉండరు అని ఒక విమర్శ ఉంది మీపై. అంటే డెఫినెట్గా నేను ఒక సెల్ ఫోన్లో చాలా యాక్టివ్గా ఉంటాను. నా సెల్ ఫోన్ యావరేజ్ పర్ డే చూస్తే 5 hours 5 గంటల సేపు సెల్ ఫోన్లో గడుపుతాను. నాకు వ్యాపారాలు లేవు, వ్యసనాలు లేవు. ఎవరితో గడుపుతాను? రాజకీయమే వృత్తి ప్రవృత్తి. అంటే ఎవరు ఫోన్ చేసినా కాయిన్ బాక్స్లో నుంచి చేసినా నేను ఆన్సర్ చేస్తాను. సో ఈ తరం ఎమ్మెల్యేస్లోనూ ఇంకోరినో చూస్తుంటే సెల్ ఫోన్ పిఎల్ హ్యాండిల్ చేస్తారు. నా ఫోన్ నేను 20 సంవత్సరాలుగా అదే నంబరే, వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా మార్చలేదు. సో ఐఎమ్ యాక్సెసిబుల్. కాకపోతే బై నేచర్ కాన్స్టెన్సీని మీరు ఒకసారి స్టడీ చేస్తే హిస్టరీలో ఎవరు సెకండ్ టైం గెలవాల. పొలిటికల్లీ ఒక ట్రెండ్స్ ఉంటాయి, ఒక్కొక్క కాన్స్టెన్సీకి ఒక్కొక్క ట్రెండ్స్ ఉంటాయి. సెకండ్ టైం వచ్చిన వ్యక్తులు లేరు. మరి అట్లాంటి వాళ్ళు నన్ను 3 సార్లు ఆదరించారు అని అంటే వాళ్ళు ఆశించినంత మేరకు మనం పని చేస్తూనే ఉన్నాం కాబట్టి ఇంకా ఆదరిస్తున్నారు. ఇవాళ గెలుపు ఓటముల్లో తేడా 1000 ఓట్లు, 80,000 మంది ఇప్పటికీ చేశారు అని అంటే ఎస్, వీఆర్ స్టిల్ విత్ దెమ్. అనంతపురం జిల్లా మీ జిల్లాలో ఉన్న విశిష్టమైన పర్సనాలిటీస్ అంటే అందరూ పెద్ద పెద్ద నాయకులు, టవరింగ్ పర్సనాలిటీస్. మరి ఇంతమంది టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్న అటువంటి జిల్లాలో అసలు రాజకీయంగా మీరు ఎంటర్ అయ్యి అసలు మీరు వెలుగులోకి ఎలా వచ్చారు? అసలు నిజంగా నేను పోరాటం ఎంత పోరాటం చేశారు? నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజున వాస్తవం మీరు చెప్పిన పాయింట్. 94లో పరిటాల రవి ఆయన అప్పటికే ఒక ఇమేజ్తో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు. కాన్స్టిట్యున్సీలోకి వస్తే అక్కడున్న పార్లమెంట్ సభ్యులు కావచ్చు, లేకపోతే అక్కడ టికెట్ ఆస్పైరింగ్ చేశారు. అంటే చాలా రాజకీయంలో సుస్థిరమైన స్థానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. పయ్యావుల కేశవ్ అనే వ్యక్తికి ఎక్కడ స్పేస్ లేదనేది అర్థమైంది ఆ రోజున. ఓకే, ఎన్టీఆర్ పిలిచాడు, ఆ వేవ్లోనూ ఆయన దీంతో మనం గెలిచాం. అయితే రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కావాల్సినటువంటి స్పేస్ అక్కడ లేదనేది నాకు అర్థమైంది. ఫస్ట్ 3 నెలల్లోనే అర్థమైంది. సో ప్రతి ఉరవకొండ ఎమ్మెల్యే లాగా నేను కూడా ఈ 5 ఏళ్ల తర్వాత ఎగ్జిట్ తీసుకోవడమా, లేక ప్రజలతో మమేకమై నాకంటూ స్పేస్ క్రియేట్ చేసుకుని ముందుకు పోవడమా అనేటువంటి థాట్ నాకు మొదలైంది. సక్సెస్ ఫార్ములాకి రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ప్రూవెన్ ట్రాక్స్ ఏంటంటే గాడ్ ఫాదర్స్ని ఎత్తుక్కోవడం. ఓ గాడ్ ఫాదర్ని పట్టుకుంటే ఆ గాడ్ ఫాదర్ అన్నీ చూసి పెడుతుంటాడు. అన్ఫార్చునేట్లీ పయ్యావుల కేశవ్కి ఆ గాడ్ ఫాదర్ దొరకలా. అన్నీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే పనిచేసాం. ఆ థాట్ ఎప్పుడు కూడా దొరకలేదో రాలేదో, బహుశా లేరు. నాటి నుంచి నేటి వరకు ఆ గాడ్ ఫాదర్ లేని లోటు అనేటువంటిది దెబ్బలు పడుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు మీ గాడ్ ఫాదర్ కాదా? అని ఆయన అందరికీ హీఈస్ ది అల్టిమేట్. ఎప్పుడు కూడా ఏంటంటే హీఈస్ ది అల్టిమేట్. ఆయన దగ్గర సక్సెస్ కావడానికి గాడ్ ఫాదర్ రూట్లు ఉంటాయి. ఇప్పుడు హైకమాండ్లో సోనియా దగ్గరికి వెళ్ళడానికి 10 గాడ్ ఫాదర్లు ఎత్తుకున్నట్టు రాజకీయాల రూట్స్ అనమాట. సో ఆ రోజుల్లో ఆ గాడ్ ఫాదర్స్ ఎవరు నాకు లేరు, తెలియనటువంటి పరిస్థితి. సో నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పయ్యావుల కేశవ్ అనే వ్యక్తిని గుర్తించాలి, అతని పట్ల డిపెండ్ అవ్వాలి అనుకునే పరిస్థితి నేను కల్పించాలి ఫస్ట్. లేకపోతే వీళ్ళెవ్వరితో నేను కాంపీట్ చేయలేను. ఓవర్ నైట్ ఐ హ్యావ్ టు టేక్ అన్ ఎగ్జిట్. సో అక్కడ నుంచి నా గమనం ప్రారంభమైంది. అలాగే సార్, అసలు ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని యువతకి మీరేం సందేశం ఇస్తారు? యువతని రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రం కోసం, దేశం కోసం ఎలా పోరాడమంటారు? ఇవాళ ఏ నియోజకవర్గంలో నుంచో వాళ్ళన్న కోట్లు, చిన్నపిల్లోడు చెప్తున్నాడు, అన్న ఇక్కడ 40 కోట్లు పెంచారన్నా, ఇక్కడ 50 కోట్లు పెంచారన్నా,
డబ్బు పెత్తనం ఉంది. చేసే ఈ రాజకీయ వ్యవస్థలో అసలు యువత వచ్చి ఎలా పోరాటం చేయాలి? అసలు యువతకు మీరు ఏం సందేశం ఇస్తారు? రాజకీయాల్లోకి రమ్మంటారా? ఎస్పెషల్లీ మీరు వాస్తవం అమ్మో 100% రావాలి. రావాలి. మరి ఈ ధనంతో నేను అనేది ఏంటంటే రాజకీయాల్లోకి ఖచ్చితంగా సామాన్య జనం ఎలా వస్తారు యువత రాజకీయాల్లో? రావాలి. మామూలుగా కాదు, ఒక ఉద్యమం లాగా రావాలి, తన్నుకుంటూ రావాలి. ఎందుకనంటే ఐ బిలీవ్ ఇన్ దట్ థియరీ. ఇఫ్ యూ కాంట్, ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థ అనేటువంటిది ఒక బలమైన శత్రువు అని మీరు అనుకున్నప్పుడు, ఆ శత్రువుతో మేము పోరాడలేము అనుకున్నప్పుడు, మీ పాత సిద్ధాంతాన్ని గుర్తు చేస్తుంది. యూ కాంట్ కిల్ ది ఎనిమీ, జాయిన్ ది ఎనిమీ అండ్ ఇంటర్నల్గా ఫినిష్. ఆ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి సమూలంగా వ్యవస్థను నాశనం. ఇవాళ కావాల్సింది, నువ్వు వ్యవస్థను తిడుతున్నావా, కమ్ జాయిన్ పాలిటిక్స్. మాటల కేశవ్ గారు కాదు, చేతల కేశవ్ గారు. ఎందుకంటే మీపై విమర్శకుల విమర్శ ఏంటంటే ఆయన మాటల కేశవ్ గారు, చేతల కేశవ్ గారు కాదు అని. మరి మీ విమర్శకులకు మీరు ఫ్యూచర్లో మీరు ఇవ్వబోయే ఛాలెంజెస్ ఏంటి? విమర్శకులు చెప్పే మాటల్ని బట్టి నన్ను సరి చేసుకునే ప్రయత్నం చేసుకుంటాను, బేరీ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను, ఎక్కడ భేషజాలకు పోను. అయితే నా లక్ష్యాన్ని మాత్రం నేను నిర్దేశించుకుంటాను. నా విమర్శకులు నిర్దేశించేటువంటి లక్ష్యం వైపు నేను ఎప్పుడు పరిగెత్తను. నా లక్ష్యం ఏంటి, నా లక్ష్యం వైపు వెళ్ళాలి ఏంటి అనేటువంటి దాన్ని నేనే నిర్దేశించుకుంటాను. నేనేం చేయాలో నేను డిసైడ్ చేసుకుంటా. నాకు ఈ సమాజానికి ఏది మంచిదో డిసైడ్ చేసుకుంటా. నేను నా ముందు ఉన్నటువంటిది ఇవాళ నా జిల్లాకి నేను ఏం చేయాలి. ఈ రాష్ట్రం ఒక ఎత్తు అయితే జిల్లా ఒక ఎత్తు. సో ఇక ఈ 5 ఏళ్ళు ఈ పయ్యావుల కేశవ్ ఆ 5 ఏళ్లలో ఎట్లా పార్టీ కోసం పరితపించాడు, ఎట్లా అయితే ప్రజల కోసం పరితపించి ఒక ఉద్యమంలో ముందుకు వెళ్ళిపోయాడు, ఈ 5 ఏళ్లలో ఎక్కడున్నాను అనేది నాకు అన్ఇంపార్టెంట్ అండి. నేను ఫోర్ ఫ్రంట్లో ఉన్నానా, బ్యాక్ సీట్లో ఉన్నానా అనేది అన్ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్పాను, ఐఎమ్ ఏ టీమ్ ప్లేయర్. ఫస్ట్ ఫోకస్ ఇస్ బిల్డ్ దట్ టీమ్. ఆ టీంలో కొహెసివ్నెస్ తీసుకురా. కాన్ఫ్రంటేషన్స్ ఉంటే అవాయిడ్ చేయి, హిచెస్ ఉంటే రిమూవ్ చేయి. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ది గోల్. ఈ జిల్లాకి ఏం కావాలి, దాని మీద ఖచ్చితంగా నేను రాజకీయాల్లో ఇంకో 10 సంవత్సరాలు మ్యాక్సిమం యాక్టివ్గా ఉంటే, ఇంకో 15 సంవత్సరాలు యాక్టివ్గా ఉంటాం. ఆ పునాదులు ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నాం. మాకు అధికారాన్ని ఇచ్చారు ప్రజలు, డిఫికల్ట్ టైమ్స్లో ఇచ్చారు, కష్టమే రిసోర్సెస్ రావడం. అయినా సరే అనంతపూర్ జిల్లాతో మొదలు పెడతాం. ఈ రాష్ట్రం వరకు కూడా మా ఆలోచనలన్నింటినీ కూడా అమలు చేయడానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకుంటాం. ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ మిసెస్ హేమలత గారు చాలా గ్రేట్ పర్సనాలిటీ. పిల్లలు ఏంటి మీ ఫ్యామిలీ? భగవంతుడు నాకు అదృష్టం. ఎందుకంటే బహుశా మీ ఇంత టఫ్ షెడ్యూల్స్లో ఫ్యామిలీకి తక్కువ టైం కేటాయిస్తారేమో. చాలా తక్కువ అండి. నా జీవన గమనంలో అంటే భగవంతుడు పెట్టిన ఈ లక్ష్యాలను అధిగమించడానికి సపోర్టివ్ ఫ్యామిలీని ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఈ రోజు వరకు ఏ రోజు కూడా నువ్వు ఎన్నింటికి వస్తావు అనేటువంటి ప్రశ్న నాకు ఎదురు చూడాల్సిన పనిలే, లేకపోతే నువ్వు రావాల్సిందే అన్నటువంటి సమస్య నేను వినలా. సో భార్య వైపు నుంచి పెద్ద డిమాండ్స్ లేవు, పెద్ద కండిషన్స్ కానీ లేవు. సో ఐఎమ్ హ్యాపీ. ఇంకా పిల్లలు ఏంటంటే నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది, అవును ఈ పరుగు పోరాటంలో పిల్లల్ని కూడా నేను నెగ్లెక్ట్ చేశాను వాళ్ళు. బట్ ఐ థింక్ దే ఆల్సో అండర్స్టూడ్. వాళ్ళు పల్లెలకు వచ్చి ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా దూరంగానే పెంచాను, ఎందుకంటే రాజకీయాల ప్రభావం వాళ్ళ మీద ఉండకూడదు. ఫస్ట్ టైం మన ఎలక్షన్లో తిరగని చూపించాను. దే ఆల్సో అండర్స్టాండ్ ది పవర్టీ. ఎందుకంటే మా ఇంట్లో చర్చ ఎప్పుడు జరిగినా, ఏ మిత్రుల మధ్య జరిగినా ఎట్లా మార్పు రావాలి, ఎట్లా సొసైటీ మీద ఇంపాక్ట్, సో ఆ ప్రభావం వాళ్ళ మీద కూడా ఉంటుంది. సో ఐఎమ్ గ్లాడ్. పెద్దవాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, చిన్నవాడు 10th క్లాస్. ఫార్చునేట్లీ దే స్టాండ్ అబౌవ్ ది రెస్ట్ ఇన్ ది క్లాస్. కేశవ్ గారు, మీరు ఎప్పుడు ఫైర్ బ్రాండ్ కేశవ్ గారు లాగానే మీ జీవితాంతం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఎప్పుడూ ప్రజలతో మమేకమై విజయాలు సాధించాలని, అలాగే మీ పార్టీ డెఫినెట్గా నవ్య ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కళ, మీరు ఒక నవ్య ఆంధ్రప్రదేశ్ మీ పార్టీ సృష్టిస్తుంది అని. మరి ఈ రెండు తప్పకుండా జరుగుతాయని ఆశిస్తూ మాతో ఇంత మంచి విశేషాలు, ఇంత టైం స్పెండ్ చేసినందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. కాలేజీ రోజుల్లో ఏ మాదాల రంగారావు గారి సినిమాలు అయితే చూసేవాళ్ళము, ఏ రెబల్ స్టార్, రెడ్ స్టార్ కృష్ణరాజు, రెడ్ స్టార్ సినిమాలు అయితే చూసేవాళ్ళము, వారి తనయుడిగా
వారి బాటలో నడుస్తున్న మీరు ఇంటర్వ్యూ చేయడం అనేటువంటిది రియల్లీ అదే అంటే ఇది కొత్తగా జనరల్గా మీడియా ఒక డాక్టర్ గా ఉంటూ మళ్ళీ మీరు సమాజానికి ఈ రకంగా రావడం అనేటువంటిది అంటే జనరల్గా మీడియా పర్సన్స్ ఇంటర్వ్యూ చేయటం వేరు, ఒక నటుడు ప్రజా కళాకారుడు మీ గురించి తెలుసుకొని ఇంటర్వ్యూ చేయటం ఒక కొత్తగా ప్రజల్లో నుంచి వచ్చి మిమ్మల్ని అడిగినట్టు ఉంటుంది. రియల్లీ గ్లాడ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మూమెంట్.